Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. ఒకసారి నేను మా ఊరి చెరువులో 20 అడుగుల చాపని పట్టుకున్నాను. దాన్ని నేను కష్టపడి పట్టుకున్నాను. అది నన్ను కొరకలేదు కూడా. నేను ఆ చాపని పట్టుకుంటానని ఎవ్వరూ నమ్మలేదు. అంతెందుకు నేనే నమ్మలేదు. కూడా నమ్మలేకపోతున్నాను. కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వు 20 ఫీట్ల చేప కాదు 40 ఫీట్ల చేపను కూడా పట్టుకోగలవు. అది కలలో. అరే భయపడకు, నువ్వు నీళ్ళల్లో ఉండి 20 అడుగుల పెద్ద చేపని పట్టుకోవచ్చు. త్వరగా పట్టుకో, వెతుకు, అక్కడే ఉంటుంది. సారీ అరే అటు చూడండి, వాళ్ళిద్దరిని చూడండి. వాళ్ళు చూడడానికి దొంగల్లాగే ఉన్నారు. ఎలా వెళ్తున్నారో చూసారా? ఇక్కడేదో జరుగుతోంది. వాళ్ళ బ్యాగుల్లో ఏమున్నాయి? ఎందుకని దాన్ని దాయాలనుకుంటున్నారు? ఇప్పుడే వస్తాను. రండి ఫ్రెండ్స్, శివాకి తప్పకుండా మన హెల్ప్ కావాల్సి ఉంటుంది. శివాకి మన హెల్ప్ వద్దని అనుకుంటున్నాను. వాడు ఒంటరిగా హ్యాండిల్ చేసుకోగలడు. అవును, నువ్వు నిజమే చెప్తున్నావు. శివ లాంటి వీరుడికి మన అవసరం అస్సలు లేదు. నువ్వు వెళ్ళు, నేను వేరే దారిలోంచి వెళ్తాను. అరే డాగీ, నువ్వెందుకు వచ్చావు? సరే, ఈ బ్యాగ్ లో ఏముందో మనం చూద్దామా? ఇందులో ఉన్న మట్టి కోసం వాళ్ళెందుకు అంత రిస్క్ చేయాలి? వెంటనే ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్ సార్ కి ఈ విషయాన్ని చెప్దాం.
ఇక్కడ 5 బ్యాగ్సే ఉన్నాయి, ఓన్లీ 5. మరి 6th బ్యాగ్ ఏది? డాక్టర్ బెన్, ఒక కుర్రాడు మా వెంట పడ్డాడు. వాడి నుంచి తప్పించుకోవడానికి మేము చాలా వేగంగా వచ్చాం. ఆ కంగారులో ఆ బ్యాగ్ తెలియకుండా కింద పడిపోయింది. ఈ డాక్టర్ బెన్ పేరు వింటేనే ఈ ప్రపంచం భయపడుతుంది. మీరు ఒక కుర్రాడికి భయపడ్డారా? డాక్టర్ బెన్ డిక్షనరీలో భయం అన్న పదమే లేదు. ఎవడో భయపడతాడో వాడు పైకి వెళ్ళిపోవలసిందే. వీళ్ళని తోసే. డాక్టర్ బెన్ డిక్షనరీలో భయం అన్న పదమే లేదు. సైన్స్ చమత్కారం ఎవ్వరికీ తెలీదు. ఈ విదాస్ నగరపు డ్యామ్ మట్టిలో గోల్డ్ ఉందని అది కేవలం నాకే తెలుసు. ఈ విషయం ఇంకెవరికైనా తెలిసిందంటే నా మిషన్ మొత్తం ఫెయిల్ అయిపోతుంది. లడ్డు సింగ్ గారు, మీరెప్పుడొచ్చారు? శివ నాకు ఫోన్ చేశాడు. వాడు ఏదో మట్టి గురించి నాతో చెప్పి దాన్ని తీసుకుని పోలీస్ స్టేషన్ కి వస్తానన్నాడు. నేను ఇక్కడే రౌండ్స్ లో ఉన్నాను. అందుకనే నువ్వు పోలీస్ స్టేషన్ కి రానక్కర్లేదు, నేనే వస్తానని వచ్చాను. లడ్డు సింగ్ గారు, ఈ బ్యాగ్ లో ఉన్న మట్టికి ఏమంత విశేషం ఉండుండొచ్చు? ఎందులో బురద మట్టి ఉంది. ఇద్దరు ఈ బ్యాగులతో వికాస్ రివర్ దగ్గర పట్టుపడ్డారు. ఇందులో ఉన్న బురద మట్టి కోసం వాళ్ళు ఎందుకని అంత రిస్క్ తీసుకోవాలి? ఇందులో ఏదో ఉంది. ఒక్క నిమిషం, నేను భూమి రాగం పాడుతాను. దాంతో మట్టిలో దాగున్న రహస్యం ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. పిల్లలు కూర్చోండి, జాగ్రత్తగా వినండి. భూమి నేనేమీ అడ్డుపడలేదు, మీకు లడ్డు పెట్టానంతే. సరే పిల్లలు, ఇదిగో మీరు కూడా లడ్డు తినండి, తీసుకోండి. శివా, ఇది బురద మట్టి మాత్రమే, వేరేం లేదు. ఈ లడ్డూ సింగ్ ఉంటే ఏరియాలో ఎలాంటి తప్పు జరగదు. అలాగే నా పేరు కూడా ఫేమస్ అయ్యొద్ది. సరే శివ, నేను బయలుదేరుతానులే. మంచి వాసన సబ్బుతో స్నానం చేయాలి. ఓహో, శివ, నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. వాళ్ళు ఎందుకు ఈ మట్టి కోసం అంత కష్టపడుతున్నారు? వాళ్ళు ఎందుకంత కష్టపడుతున్నారో మనం తెలుసుకోవాలంటే మనం ముందు ఆ రివర్ లో దూకాలి. అప్పుడు మనం వాళ్ళు ఎందుకు రిస్క్ తీసుకున్నారో తెలుసుకోవచ్చు. ఇక్కడ ఏది కనిపించడం లేదే.
మర్యాదగా నువ్వు మాతో రావాలి. అలా రాలేదనుకో నిన్ను లేజర్ గన్నుతో కాల్చేస్తాను. దీని నుంచి ఎవ్వరూ నిన్ను కాపాడలేరు. అర్థమైందా పిల్లోడా? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. మర్యాదగా లొంగిపో, లేకపోతే నీ ఫ్రెండ్స్ ని కాల్ చేస్తా. ఇదే అన్నమాట. ఆ మట్టిలో బంగారం ఉంది అంటే మీరు దాన్నే దొంగిలిస్తున్నారా? గుడ్, వెరీ గుడ్. నువ్వు బాగా ఆలోచించావు, కానీ తెలివి తక్కువ వాడివి. నువ్వు తెలివైన వాడివి అయ్యుంటే నా దారి కాటొచ్చుండేవాడివి కాదు. ఇప్పుడు చిక్కుకున్నావుగా పిల్లాడా. పిల్లాడని మాత్రం చెప్పొద్దు. నా పేరు శివ అంకుల్, శివ. ఈ బంగారం వేదాస్ నగరానికి చెందింది. మీరు దాన్ని తీసుకోకూడదు. కాదు కూడదనే మాటలు ఈ డాక్టర్ బెన్ డిక్షనరీలో లేవు. అంటే మీ డిక్షనరీని మార్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. త్వరలోనే అందులోకి కొత్త పదం రాబోతోంది అంకుల్. పెట్టు వీళ్ళందరినీ లాకప్ లో వేసి తాళం వేయి. మిగతా వాళ్ళందరూ నాతో రండి. ఇక ప్లాన్ లో మార్పులు చేయాల్సింది. ఎస్ డాక్టర్ బెన్. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.